భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి తక్షణమే అందజేయాలని ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి సెంటు స్థలంలో చాలీచాలని ఇంటి స్థలాన్ని కేటాయించారని విమర్శించారు. ఆనాటి నుండి పేదవాడికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ ఉద్యమాలను, పోరాటాలను గమనించిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని వాగ్దానం ఇచ్చారు. నేటికి ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని అమలు చేయకుండా లోటు బడ్జెట్ అంటూ తాత్సారం తగదని తక్షణమే పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన ఇంటి స్థలం వాగ్దానాన్ని ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పోరాడతాం పేదవాడికి సొంత ఇల్లు దక్కేంత వరకు, పోరాడతాం పేదవాడికి సొంత ఇల్లు దక్కేంత వరకు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం, ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఇంటి స్థలం వాగ్దానాన్ని, అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఇంటి స్థలం వాగ్దానాన్ని. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నాను జగనన్న కాలనీలు అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేశారు. ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది నువ్వు ఇచ్చే పట్టణంలో సెంటు, పల్లెలో సెంటున్నర ఏమీ సరిపోదు, పట్టణంలో కనీసం 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తే న్యాయం జరుగుతుంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మాట పెడచెవిని పెట్టి ఆయన పద్ధతిలో ఆయన ఇచ్చాడు. 3.5 ఏళ్ల నుంచి ప్రజల పక్షాన నిరంతరం ఈ సమస్య పరిష్కారం చేయమని కొట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ. పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇమ్మని. దాంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసింది. అంటే 5 లక్షలు మాత్రం 4 లక్షలు చేసింది. మేము ఆనాటి నుంచి ఈనాటికి 5 లక్షల మీద నిలబడ్డాం. గతంలో సచివాలయాల దగ్గర ఆందోళన చేశాం, దరఖాస్తులు పెట్టించి పేదలతోటి. ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర రాష్ట్రం మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. అంటే ప్రజలు గ్రహించాల్సింది ఏమంటే వాళ్ళ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ అనేది మాత్రం ప్రజలు గుర్తించాల్సి ఉంది. దాంతోపాటు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి వాళ్ళు అనేది ఏమంటే లోటు బడ్జెట్ అనో రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు. బడ్జెట్ ఏమీ లోటు కాదు. ఎందుకంటే ఆయన దగ్గరగా 2,94,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారంటే బాగా డబ్బు ఉందనే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ, దాంతోపాటు టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు టీడీపీ ప్రభుత్వం అప్పుడే దాన్ని ప్రారంభించారు, చాలా భాగం కంప్లీట్ అయినాయి. వాటిల్లో కూడా 3,60,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా తక్షణం ఆ టిట్కో ఇళ్ళు అందించడానికి, అప్పగించడానికి కావాల్సిన ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయాలని. లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం, కమ్యూనిస్ట్ పార్టీయే కాకుండా ఈ సమస్యల మీద ఎవరెవరు కలిసి వస్తారో అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన్నా కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర అర్జీలు, ఇళ్ల స్థలాలు, నివేశ స్థలాల కోసం, ఇంటి నిర్మాణం కోసం ఏదైతే కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చమని చెప్పి వాళ్ళతో అర్జీలు పెట్టించడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది సిపిఐ ఆధ్వర్యంలో, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. అయితే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 32 లక్షలు ఇళ్ళు ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, మేము ఇంటి నిర్మాణానికి 2,15,000 ఇస్తా ఉన్నామని చెప్పి 1,80,000 ప్లస్ డ్వాక్రా ద్వారా మరొక 35,000 ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా వాళ్ళు ఇచ్చిన ఇంటి స్థలాల్లో 12% వరకు నిర్మాణాలు జరిగినాయి. మిగిలిందంతా కూడా ఖాళీగానే ఉన్నాయి. 10 నుంచి 15%
ఇంటి నిర్మాణాలు జరిగింది. అంటే చాలామంది నిర్మాణం చేసుకోలేని పరిస్థితి. అట్లానే పెద్ద ధనిక వర్గాల బాత్రూమ్ సైజు కూడా ఉండదు. సెంట్ అంటే సెంటున్నర, అంటే పట్టణ ప్రాంతాల్లో సెంటున్నర ఇచ్చారు. అలా కాదు, ఖచ్చితంగా 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ ఏదైతే డిమాండ్ చేసిందో గతంలో ఆ రూపంగా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి చాలా కాలం అయింది. ఇటువంటి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చిన పరిస్థితి లేదు. అట్లానే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తే 4 లక్షలు ఇస్తామన్నారు. కానీ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తామన్నారు. కానీ అది అమలు చేయాలి. 4 లక్షలు కానీ 3 సెంట్లు కానీ 2 సెంట్లు కానీ అది అమలు చేయాలి తక్షణమే. అట్లానే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి తక్షణం. అట్లానే ఏదైతే తిరిగిపోయేళ్ళు గతంలో కొంత నిర్మాణం చేసి గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారో, ఏదైతే కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయి 80% నిర్మాణం పూర్తయి ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఆ 20% కూడా ఎవరైతే డీడీలు తీసి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించాలి. వైసీపీ ప్రభుత్వం కొన్ని చోట్ల మాత్రమే చేసింది. చాలా చోట్ల మార్పులు చేర్పులు కూడా జరిగినాయి, లబ్ధిదారుల మార్పులు కూడా. అలా కాకుండా గతంలో డీడీ తీసిన వాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి తక్షణమే ఆ పని కూడా పూర్తి చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మరింత పెద్ద ఉద్యమంగా మారుతుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికానికి గ్రామీణంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతం 2 సెంట్లు ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పి హామీ ఇచ్చిందో హామీని అమలు చేయమని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. దీని మీద మొదటి దఫాగా 2024 నవంబర్లో 1 నుండి 18 వరకు ఆ లబ్ధిదారులతో దరఖాస్తులు పూర్తి చేసి గ్రామ సచివాలయాల దగ్గర దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. 2వ ఫేజ్గా జనవరి 2 నుండి నేటి వరకు దరఖాస్తులు రాయడం జరిగింది. ఈరోజు తహసీల్దార్ దగ్గర ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏమవుతుందో హామీని అమలు చేయడానికి ముందుకు రావాలని, ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఇచ్చిన సెంటున్నర బదులు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో సెంటుకి బదులు 2 సెంట్లు ఇవ్వాలని, కొత్త వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తున్న పాటు వాళ్ళు ఇస్తారు 4 లక్షలు కాకుండా 5 లక్షల ఇంటి నిర్మాణం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏలూరు పట్టణంలో ఏలూరు నియోజకవర్గం సంబంధించిన టిట్కోలు నిర్మాణం అయ్యి చాలా కాలం అయింది, సుమారు 6-7 సంవత్సరాలు అవుతుంది. వాటిని ఎవరైతే డీలు కట్టిన లబ్ధిదారున్నారో వాళ్ళకి తొందరగా అన్ని పూర్తి చేసి వాళ్ళందరికీ అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ మొత్తం ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.